హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. నిన్నటి భాగంలో క్షీరసాగర మంథనం అలాగే వృషభావతారం గురించి కంప్లీట్గా చదువుకున్నామండి. ఇవాళ దదీచి పిప్పలాదుల వృత్తాంతాన్ని చదువుకుందాం. సూతుడు శౌనకాది మునులతో ఇలా చెబుతున్నాడు. మునులారా, రుద్రుని అవతారమైన పిప్పలాదుని చరిత్రను చెబుతున్నాను వినండి. పూర్వం బ్రాహ్మణుడు, మహాశైవుడు, గొప్ప ప్రతాపం కలవాడు, భృగువంశంలో జన్మించినవాడు అగు దదీచి అనే మహర్షి ఉండేవాడు. ఆయన చ్యవనపుత్రుడు. ఆయన ఒకప్పుడు విష్ణువును నిర్జించి శపించాడు. ఆయన భార్య పేరు సువర్చ. ఆమె మహాపతివ్రత, సాధ్వి. ఆమె దేవతలను శపించింది. రుద్రుడు ఆ దంపతులకు పిప్పలాదుడనే నామధేయంతో కుమారునిగా జన్మించాడు. ఆ పరమ పవిత్రమైన గాథను చెబుతున్నాను వినండి. పూర్వం ఒకప్పుడు దేవతలు వృత్రాసురుని చేతిలో పరాజితులై పారిపోయి వచ్చి దదీచి మహర్షి ఆశ్రమంలో తమ ఆయుధాలను భద్రపరుచుకున్నారు. వారు ఇంద్రునితో కూడి పితామహుని దర్శించి దుఃఖాన్ని విన్నవించగా ఆయన వృత్ర వధోపాయాన్ని ఇలా ఉపదేశించాడు. ఓ పురందరాది బృందారకులారా, కేవలం మిమ్మల్ని వధించుట కొరకే పూర్వం త్రుష్ట ప్రజాపతి ఈ వృత్రుని సృష్టించాడు. వీడు మహా తేజశ్శాలి, సర్వరాక్షసులకు సార్వభౌముడు. వీడు ఏ ఆయుధములన కూడా చావడు. చివరకు త్రిమూర్తులమైన మా ఆయుధాల చేత, అస్త్రాల చేత కూడాను దీనికొక ఉపాయముంది. తపశ్శాలి, జితేంద్రియుడు అగు దదీచి మహర్షి పూర్వం శివుని ఆరాధించి వజ్రతుల్యమైన ఎముకలను పొందాడు. మనం ఆయన ఎముకలను యాచిస్తే పరోపకార పారాయణుడైన ఆయన తప్పక దానమిస్తాడు. దానితో వజ్రదండాన్ని నిర్మించి వృత్రుని సంహరిద్దాం. దానికి సరే అని వారందరూ దదీచి మహర్షిని దర్శించారు. జ్ఞానశ్రేష్ఠుడు, బ్రహ్మవేత్త అగు మహర్షి తన మనోనేద్రంచే వారి రాకలోని ఆంతర్యాన్ని గుర్తించి తన భార్య యగు సువర్చనను ఇంట్లోకి పంపించి దేవకార్యాన్ని తెలుపవలసిందిగా కోరాడు. వెంటనే స్వార్థాన్ని సాధించుకోనటంలో సమర్థుడు, నీతిశాస్త్ర కోవిదుడు అగు దేవరాజు వినయంగా చేతులు జోడించి వృత్రాసురుని వల్ల పడుతున్న బాధను వివరించి పితామహుని ఆదేశానుసారంగా ఎముకలను యాచించాడు. దేవేంద్రుని అభిమతానికి మహదానందం పొంది దేవరాజా, మరణానంతరం చితికి ఆహుతి అయి బూడిదయ్యే ఈ శరీరం దేవకార్యానికి ఉపయోగిస్తుంది. అంటే అంతకంటే ఈ పాంచభౌతిక దేహానికి సద్వినియోగం ఏముంటుంది అని మనసులో మహాదేవుని స్మరించి పాము కుబసాన్ని విడిచినట్టు, దోసకాయ తీగను విడినట్లు యోగశక్తిచే శరీరాన్ని విడిచాడు దదీచి. ఇంద్రుడు తక్షణం సురభిధేనువును ఆహ్వానించి దేహం నుండి ఎముకలను వేరు చేయించి ఆ ఎముకలతో దేవతలకు అస్త్రములను నిర్మించమని విశ్వకర్మను ఆదేశించాడు. దేవశిల్పి దదీచి వెన్నెముకతో వజ్రదండాన్ని, బ్రహ్మశిరమను బాణాన్ని నిర్మించి ఇంద్రునకిచ్చాడు. పక్కటెముకలతోనూ మిగిలిన ఎముకలతోనూ అనేక ఇతరాయుధాలను నిర్మించి దిక్పాలకులకు, ఇతర దేవతలకు ఇచ్చాడు. ఇంద్రాది దేవతలు ఆ ఆయుధాలతో రుద్రాది దైత్యులను సంహరించి సంతోషంతో గొప్ప ఉత్సవాన్ని చేసుకున్నారు. మునులారా, భర్త ఆజ్ఞను పాటించి సువర్చ ఆశ్రమంలోనికి వెళ్ళింది అని చెప్పాను కదా. ఆమె గృహకృత్యాలను ముగించుకొని తిరిగి వచ్చి చూసేసరికి భర్త కనిపించలేదు. అంతా అమంగళంగా గోచరించింది. ఆ పతివ్రత క్షణంలో దేవతలు చేసిన పనిని గ్రహించి, ఓ అమరులారా, మీరు దుష్టులు, లుబ్ధులు, స్వార్థపరులు. మీ కార్యం మీకు నెరవేరితే మీకంతే చాలు. ఇతరుల దుఃఖంతో మీకు పని లేదు. మీరు జ్ఞానం లేని పశువులు. ఈనాటి నుండి నా శాపంచే మీరు పశులగుదురుగాక అని ఆగ్రహంతో శపించింది. భర్త లేని జీవితం ఉదర పోషణార్థమే గాని ఉత్తమలోక ప్రాప్తికి సాధనం కాదని ఎరిగి పతితోడిదే లోకమని నిశ్చయించుకొని అభిమానవతి అయిన ఆమె పవిత్ర సమిధలతో చితిని పేర్చుకొని పతి వెళ్ళిన లోకానికే తను కూడా అనుగమించడానికి సిద్ధపడింది. అంతటా శివప్రేరితమైన ఆకాశవాణి, ఓ దేవి, సాహసం చెయ్యకు. వేదసారమైన నా ధార్మిక వచనాలను విను. ఆత్మహత్య మహాపాపం. అంతేకాదు, నీ గర్భంలో బ్రహ్మతేజ సంపన్నుడైన దదీచి మహర్షి తేజం వృద్ధి చెందుతున్నది. అఖండ తేజో విరాజమానుడైన బాలుడు రుద్రాంశతో జన్మించబోతున్నాడు. గర్భిణీ అగు స్త్రీ ఏ ఉపాయం చేతనైనా సరే దేహాన్ని రక్షించుకోవాలని వేదానుశాసనం. ముందు గర్భస్థ శిశువుకు జన్మనొయ్యి, తర్వాత నీ ఇష్టం. ఇలా ధర్మబోధ చేసింది. ఆకాశవాణి పలుకులకు విస్మితురాలై బాలుడు ఉదయించబోతున్నాడని ఆనందించి సువర్చాదేవి నెలలు నిండగానే రాతితో తన గర్భాన్ని చీల్చుకొన్నది. ఆ గర్భం నుండి రుద్రుడు తన తేజస్సుతో దిక్కులను ప్రకాశింపచేస్తూ బాలుని రూపంలో ఉదయించాడు. ఆ తల్లి బాలుని సుందర రూపాన్ని, దివ్య తేజస్సును, ఇతర లక్షణాలను చూసి రుద్రుడని గుర్తించి ప్రీతితో ఇలా పలికింది. ఓ పరమాత్మ, ఈ రావి చెట్టు మొదట్లో నీవు జన్మించావు. దీని సన్నిధిలో చిరకాలం ఉండి లోకాలకు మేలు చెయ్యి.
నా భర్త సన్నిధికి చేరుకొనటానికి నాకు అనుజ్ఞ ఇయ్యి. రుద్రరూపుడవైన నిన్ను నా పతితో కూడి అక్కడ ధ్యానం చేస్తాను. ఇలా పలికి ఆమె సమాధిని పొంది భర్తృ సాన్నిధ్యానికి చేరుకుంది. ఇంతలో సమస్తమైన దేవతలు అక్కడకు వచ్చి బాలుని స్తుతించి ఆశీర్వదించారు. పితామహుడు ఆ బాలునికి యథావిధిగా సంస్కారాలు చేసి పిప్పలాదుడు అని నామకరణం చేసి మమ్ములను అనుగ్రహించవలసిందని బాలరుద్రుని ప్రార్థించారు. కాలక్రమంలో బాలుడు పెరిగి పెద్దవాడై సమస్త విద్యలను నేర్చి అనరణ్య మహారాజు కుమార్తె అయిన పద్మాదేవిని వివాహమాడి ఆమె యందు తనతో సమానమైన 10 మంది పుత్రులకు జన్మనిచ్చాడు. పిప్పలాదుడు లోకంలో సర్వులు అనివార్యంగా శనిబాధ పొందటాన్ని చూసి పుట్టినప్పటి నుంచి 16 సంవత్సరములు ప్రాయం వచ్చే వరకు మానవులకు శనిబాధ లేకుండా శనిని శాసించి మహోపకారం చేశాడు. గ్రహరాజైన శని పీడాకారుడే అయినా శంకర భక్తులైన వారి జోలికి రాడు. గాది, కౌశికుడు, పిప్పలాదుడు ఈ 3 మహర్షులను స్మరిస్తే శనిబాధ నిస్సందేహంగా మానవులను తొలగిపోతుంది. శనిపీడ ఒక్కటే కాదు, అన్ని గ్రహాల దోషాలు తొలగుతాయి. ఇంతటితో దదీచి పిప్పలాదుల వృత్తాంతం అయిపోయిందండి. రేపటి భాగంలో వైశ్యనాథ అవతారం గురించి చదువుకుందామండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.